నవరాత్రుల్లో మనము దేవుడికి అత్యంత ఎక్కువగా సమర్పించుకునేది పరమాన్నమండి. సో, పరమాన్నాన్ని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను రండి. ఈ పరమాన్నానికి మీ దగ్గరలో ఎక్కడైనా సరే ఆవు పాలు, స్వచ్ఛమైన ఆవు పాలు దొరికితే తప్పకుండా దానితోనే చేసి పెట్టండి. ఎంతో బాగా కుదురుతుంది. ఒకవేళ లేకపోతే ఎర్ర ప్యాకెట్‌తో ఉంటది కదండీ పాలు, హెవీ క్రీమ్ ఉన్న పాలని యూజ్ చేయండి. సో, ఫస్ట్ అయితే ఒక గ్లాస్‌తో బియ్యం తీసుకొని, ఒక గిన్నెలోకి వేసుకొని, తగినంత వాటర్‌ని పోసుకొని బియ్యాన్ని కనీసం ఒక 2, 3 గంటలన్నా నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టడం వల్ల రైస్ అనేది పాలలో త్వరగా ఉడుకుతుందనమాట. సో, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని, ఒక చిన్న టీ గ్లాస్‌తో 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని, తగినంత బెల్లాన్ని కూడా వేసుకొని, చక్కగా సిమ్‌లో పెట్టుకొని కరగబెట్టుకోవాలి. బెల్లం మొత్తాన్ని కరగబెట్టుకొని దాన్ని చల్లారపెట్టుకోవాలి. పాలని, బెల్లాన్ని ఎప్పుడైనా కలిపి ఏదైనా వంటకం వండేటప్పుడు ఐదర్ పాలైనా లేకుంటే బెల్లమైనా సరే కంప్లీట్‌గా ఏదో ఒకటి చల్లారిపోయి ఉండాలి. సో, అప్పుడే మనకి పాలు విరగకుండా బాగా వస్తుంది ప్రసాదం. సో, ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని అందులో పాలను పోసుకొని పొంగు వచ్చేంత వరకు కూడా మరగబెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని ఇందులో వేసేసి చక్కగా దగ్గరగా ఉడకనివ్వాలి. సో, మొత్తం అంతా కూడా సిమ్‌లో పెట్టుకొని చేసుకుంటే బాగా చక్కగా దగ్గరవుతుంది. అడుగు అనేది మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సో, ఇప్పుడు పాలంతా దగ్గరకయ్యి రైస్ అంతా ఉడికిన తర్వాత ఒక గరిటె పెట్టుకొని మొత్తం రైస్ అంతా గూడా మెత్తగా అయ్యేంత వరకు గూడా మెదుపుకోవాలి. పాలు మొత్తం దగ్గరగా అయ్యి ఇంకొక 20% ఉందనగా మనం ముందుగా చల్లారి పెట్టుకున్నటువంటి బెల్లం పాకం ఉంది కదండీ! దాన్ని ఇందులో యాడ్ చేసి మొత్తంగా కలిపేసుకోవాలి. తప్పనిసరిగా బెల్లం పాకం అనేది చల్లారిపోయి ఉండాలండి. లేదంటే పాలు విరిగిపోయి ప్రసాదం మొత్తం కూడా చెడిపోతుంది. దీనంతటిని కూడా దగ్గరగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు కూడా ఇలాచీ పౌడర్, యాలకుల పౌడర్‌ని కూడా ఇందులో వేసుకొని మొత్తంగా కలిపేసుకోవాలి. సో, గుర్తుపెట్టుకోండి అడుగు అనేది మాడిపోకుండా కలుపుకుంటూనే ఉండాలి. ఈ స్టేజ్‌లో బాగా మాడిపోయే అవకాశాలుంటాయి. సో, దగ్గరే ఉండి సిమ్‌లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. పరమాన్నం మొత్తం కూడా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని కిస్మిస్, జీడిపప్పును వేసుకొని సిమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం సిద్ధం చేసుకున్నటువంటి పరమాన్నంలోని దీన్ని మొత్తంగా వేసేసి పరమాన్నంలో మొత్తంగా నెయ్యి కలిసేంత వరకు కూడా కలిపేసుకోవాలి. అంతేనండి, చాలా సులభంగా చేసుకోవచ్చు. ఎంత టేస్టీగా ఉంటుందో. సో, తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే మీకు నేను చెప్పిన పద్ధతి నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడికి నివేదించుకొని ఆ ప్రసాదాన్ని మనం కూడా కళ్ళకద్దుకొని తింటే చాలా మంచిది. సబ్స్క్రైబ్ చేసుకోండి సుమా. బాయ్.